వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు డిమార్ట్ షాపింగ్ చేసామండి. ఏమేమి తెచ్చామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గ్రౌండ్ నట్స్ తెచ్చాను నేను. నెక్స్ట్ విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది తెచ్చానండి. ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ వాడద్దండి, శనక్కాయ నూనె అండి. ఇది శనక్కాయ నూనె మాత్రమే వాడండి. ఇదైతే చాలా మంచిదండి. మేము కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉండేవాళ్ళము, దాన్ని వదిలేసి మేము గ్రౌండ్నట్ ఆయిల్ అనేది తెచ్చుకుంటున్నాము. నెక్స్ట్ మా పిల్లల కోసము బిస్కెట్స్ తెచ్చామండి. మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ ప్యాకెట్స్ తెచ్చాను. అలాగే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తెచ్చాను. అలాగే అటుకులు తెచ్చానండి కేజీ. నెక్స్ట్ ఇది అటుకులు. నెక్స్ట్ ఇదేమో ఉద్దిబ్యాలు కూడా తెచ్చానండి దోశలకి. మేము ఎప్పుడు తెచ్చుకున్నా కానీ డిమార్ట్లోనే తెస్తానండి. నెక్స్ట్ ఇదేమో చక్కెర, ఇదేమో ఇంకా గ్రౌండ్ నట్స్ అండి, శనక్కాయ విత్తనాలు. రెండేమో చాకోస్ తెచ్చానండి పిల్లలకి పాలలోకి వేసుకుని తాగడానికి. ఇదేమో కోల్గేట్ ప్యాకెట్ అండి, కోల్గేట్ అండి. నెక్స్ట్ ఏమో ఎక్సోవి 10 రూపీస్ ఏమో సామాన్లు తోమడానికి తెచ్చానండి. అలాగే ఒకటి ఆవాల ప్యాకెట్ తెచ్చాను. ఒకటేమో ఫేర్ అండ్ లవ్లీ కూడా తెచ్చానండి. నెక్స్ట్ ఏమో మేమైతే ముందైతే ఆశీర్వాద్ ఆటా తెచ్చుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే నేను ఆశీర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్ అనేది యూజ్ చేస్తున్నానండి. మల్టీగ్రెయిన్ అంటే మొత్తం అన్నీ ఉంటాయండి, అన్ని గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. గోధుమలు ఈడ వేశారు చూడండి. దీంట్లో సోయా ఉంటుంది, గోధుమలు ఉంటాయి, మొక్కజొన్నలు ఉంటాయి, అలాగే ఇంకా ఏమేమో ఉంటాయండి. దీంట్లో మల్టీగ్రెయిన్స్ అంటే చాలా రకాల గ్రెయిన్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ మేజు ఓట్స్ కూడా ఉంటాయండి, అలాగే చనా ఉంటుంది, సోయా కూడా ఉంటుంది. ఇక్కడ రాసింటారు చూడండి. ఈ మల్టీగ్రెయిన్ వాడడం వల్ల మనకు చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా తెచ్చుకోవాలనుకుంటే మల్టీగ్రెయిన్ ఆటాను వాడండి ఫ్రెండ్స్. ఇది తెచ్చుకుంటే మంచిది. నెక్స్ట్ ఏమో ఇవి తెచ్చానండి. ఇవి మాకు వాషింగ్ మిషన్కి యూజ్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ లోడ్ కాబట్టి ఫ్రంట్ లోడ్ మాత్రమే యూజ్ చేయాలండి, ఫ్రంట్ లోడ్కు కాబట్టి మేము ఫ్రంట్ లోడ్ అని తెచ్చానండి. ఇదైతే కనుక రేట్ ఎంత, 3.2 లీటర్స్ ఇంత 530 రూపీస్ పడిందండి. ఇది మాకు కట్ చేయవా, కట్ చేయ. బాదం తెచ్చానండి మా పిల్లల కోసము. నెక్స్ట్ ఖర్జూరాలు తెచ్చాను. ఈ ఖర్జూరాలు అనేవి ఎండు ఖర్జూరాలు తెచ్చానండి. ఎండు ఖర్జూరాలు తినండి ఫ్రెండ్స్. దీంట్లో అనేది ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు రక్తం లేని వారికి కూడా రక్తం వస్తుంది. అలాగే నెక్స్ట్ అనేది దీంట్లో ఫైబర్ కూడా ఉంటుందండి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. అలాగే ద్రాక్ష కూడా తెచ్చాను, ఎండు ద్రాక్ష నేను లోపల పెట్టానండి ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ ఇలాచీ తెచ్చాను. నెక్స్ట్ ఈ బాక్సెస్ తెచ్చాను మా పిల్లలకు స్నాక్స్ కోసం అనేది. ఇవి రెండు కలిపి 39 రూపీస్ పడ్డాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో ఇది పెరుగు అందు వేసుకోవడానికి ఇది ఒకటి తెచ్చానండి. నెక్స్ట్ టవల్స్ కూడా తెచ్చాను మా పిల్లలకు స్కూల్ కోసము. ఇవి టవల్స్ తెచ్చాను, ఒక్కోటి 29 రూపీస్ పడ్డాయండి. ఈ కొన్ని తెచ్చినందుకే మాకు దరిదాపు 5000 రూపీస్ అయిందండి. ఇంకా మేము బియ్యం ప్యాకెట్ కూడా తెచ్చానండి ఒకటి. బియ్యం ప్యాకెట్కు ఈ మొత్తం సరుకులకు అన్నింటికి కలిపి 5000 రూపీస్ అయ్యిందండి దరిదాపు. ఈ కొన్ని సరుకులకే అంత అమౌంట్ అయితే ఇంకా ఎక్స్ట్రాగా మేము ఏమీ తీసుకోలేదండి. నేనైతే మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ చూస్తూ ఉంటానండి. అతనైతే కనుక డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడండి అని చెబుతూ ఉంటాడండి. ఈ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ వాడితే మీకు అనేది హెల్త్ చాలా బాగుంటుందని చెబుతూ ఉంటాడు కదండి. నేనైతే డైమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇవన్నీ చూస్తూ ఉంటానండి. కానీ నేనైతే అవన్నీ పర్చేస్ చేయడానికి మా దగ్గర అయితే అంత అమౌంట్ అనేది లేదండి. అందుకే నేను అనేది డైట్లో మటుకు 3 డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేశానండి.
అవి ఏంటివంటే గన బాదం, నెక్స్ట్ ఎండు ఖర్జూరాలు, నెక్స్ట్ ఎండు ద్రాక్ష, నెక్స్ట్ ఏమో చియా సీడ్స్. ఈ నాలుగింటిని నేనైతే నా డైట్లో అనేది యాడ్ చేశానండి. ఫ్యూచర్లో నాకంటూ ఒక మంచి స్టేజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని నేను యూస్ చేయడానికి ట్రై చేస్తానండి. నా హెల్త్ కన్నా నాకు ఏది ముఖ్యం కాదు కదండి. నాకు తెలిసినంత వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా యూస్ చేసేది రిచ్ పీపుల్సే అని అర్థమైందండి. ఒక్కొక్క డ్రై ఫ్రూట్ కాస్ట్ 300, 400 ఈ విధంగా ఉంటే మన నార్మల్ పీపుల్స్ ఎక్కడ యూస్ చేస్తారండి? ఇంత రేటు పెట్టి ఎవరు తింటారు? నేనైతే మా పిల్లలకైతే డైలీ ఒక ఎండు ఖర్జూరము, కొన్ని ఎండు ద్రాక్షలు, బాదాము డైలీ ఇస్తున్నానండి. మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి ఫ్రెండ్స్. మనము ఎండు ఖర్జూరాన్ని పిల్లలకి ఇస్తే పిల్లల్లో రక్తహీనత అనేది ఉండదండి. అలాగే నేను ఎండు ద్రాక్షను ఎందుకు ఇస్తున్నానంటే ఎండు ద్రాక్ష అనేది కాన్స్టిపేషన్ని దూరం చేస్తుందండి. నేనైతే ఒక 6 ఇయర్స్ నుంచి కొన్ని తృణధాన్యాలను నా డైట్లో అనేది ఇంక్లూడ్ చేశానండి. అవేంటివంటే నేను డీమార్ట్కు వెళ్ళిన ప్రతిసారి నేనైతే వట్టి బఠానీ, రాజ్మా, శనగలు, ఉలవలు, అలచందలు ఇవన్నీ తెచ్చి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. మార్నింగ్ కర్రీ చేయాలన్నప్పుడు ఈ నైటే మనము ఈ తృణధాన్యాలు నానబెట్టేసి మార్నింగ్ కర్రీ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇవన్నీ నా డైట్లో ఎందుకు చేర్చానంటే దీనిలో మంచి ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుందండి ఈ తృణధాన్యాలలో. నెక్స్ట్ అనేది నేను ఆయిల్లో కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తానండి. నెక్స్ట్ నేను ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ని కూడా యూస్ చేయకుండా ఆలివ్ ఆయిల్ను యూస్ చేయాలని నాకైతే ఐడియా ఉందండి. ఆలివ్ ఆయిల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఇప్పట్లో అయితే మేము ఆలివ్ ఆయిల్ని యూస్ చేయలేనండి. మన బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందండి. డీమార్ట్లో షాపింగ్ చేస్తే గన మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయని అయితే గన నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మామూలుగా అయితే మనం బయట కిరాణా షాపులలో సరుకులు తీసుకుంటే గన అక్కడ ఒక ఐటెం ఉంటుంది, ఒక ఐటెం అనేది ఉండదండి. అలాగే వాటి రేట్స్ కూడా వాళ్ళు ఎక్కువగా చెబుతారండి. కానీ ఈ డీమార్ట్లో అయితే గన అలా కాదండి. ప్రతి ఐటెం అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది, అలాగే కాస్ట్లు కూడా ఫిక్స్డ్ రేట్లో ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.